తేట తెలుగు ఛానల్ తెలుగు కవిత్వ విభాగంలో 18వ విభాగంలో సవినయంగా సమర్పిస్తున్న కథానిక అనే విభాగంలోని దిద్దుపాటు అనే గురుదడ అప్పారావు గారు రచించిన ఆయన కథానిక గురించి, అందులోని విశేషాల గురించి, కవితా ప్రతిభ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ వందనాలు. డియర్ ఫ్రెండ్స్, in our today's episode, we are trying to present the short story in Telugu. In previous days, there was no difference between the story as long or short, but after some time, short stories have become popular and they have changed the society within short time, and they reached very widely, and that helped the society to become more stronger and stronger to eradicate the evil customs. So, in our Telugu language, there are so many short stories, but Telugu Kathanika was very popular with short story of Sri Gurudada Apparao Garu, who are the social reformers. In Telugu, we will call them as Navayuga Vaitalikudu. So, let us try to know something more about this Kadhanika Sahityamu, how it has come into existence, how its name came, and let us think this as a sculptor and sculpture, and how this sculptor had made this sculpture. This is very short, so we can hear it very shortly, but it is very sharp. So it teaches whatever we want to teach. So thank you one and all. నమస్తే. ఈనాటి మన తెలుగు కవిత్వ విభాగంలో కథానిక అనే విభాగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి కథానిక అనేది ఎలా వచ్చింది? కత్ అనే ధాతువు నుంచి వచ్చింది కథానిక. కత్ అంటే చెప్పటము అనే అర్థం. పూర్వకాలంలో ఈ కథకి కథానికకి వ్యత్యాసం ఉండేది కాదు అని చెప్తారు. అవి పెద్ద కథలు చెప్పినా, చిన్న కథలు చెప్పినా కథగానే పరిగణించేవాళ్ళని. కాలక్రమేణా కథ, కథానిక అనే పేర్లు మనకి అమలులోనికి వచ్చాయి. వాటిని ఎవరు పెట్టారు, అవి ఏ విధంగా వచ్చాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, స్వభావాలు ఏంటి, స్వరూపం ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ నా ప్రయత్న లోపంలో ఏవైనా కనుక తప్పులు ఉంటే, లోపాలు ఉంటాయి. అంతటి మహానుభావుడైన ఆయన కథానికని తీసుకుని చేసేది దుస్సాహసమే అవుతుంది. అయినా కూడా ఏదో ఆత్మసంతృప్తి ఆ మహానుభావుడికి ఇచ్చే నివాళిగా నేను ఈ ప్రయత్నాన్ని చేస్తాను. మధ్య మధ్యలో కొన్ని పాత్రల యొక్క సంభాషణలు కూడా చేస్తూ ఉంటాను. అది మీరు దయచేసి ఓవర్ యాక్షన్ అనుకోకండి. అది ఒక అనుభూతిని మనకి మిగులుస్తుంది కనుక ఆ కథానిక గురించి తెలుసుకుంటూనే మధ్య మధ్యలో ఒక కథానికని మనము సమన్వయపరుచుకునే ప్రయత్నం కూడా చేద్దాము. కథానికల లక్షణాలు ఏంటి, దాని పాత్రలు ఏంటి, దాని విధానం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదట గోపాలరావు అనే ఒక వ్యక్తి చాలా సంస్కారవంతుడు, కానీ ఒక చిన్న వ్యసనానికి కొత్తగా అలవాటు పడుతున్నాడు. ఆ వ్యసనము ఏమిటంటే వేశ్యావాటికకి వెళ్ళి వాళ్ళ ఆటపాటల్ని చూసి వినోదిస్తూ వాళ్ళతో మాట్లాడాలనుకుంటూ తన యొక్క విద్యుక్త ధర్మానికి ఒక అబద్ధము అనే ముసుగు వేయటం కూడా మొదలుపెట్టాడు. తన భార్య అయిన కమలినితో, నేను ఉద్యమకారుణ్ణి, సంఘ ఉద్యమానికి నేను సభలకి సమావేశాలకి వెళ్తున్నాను, వాటి నుంచి నేను వస్తాను అని ఒక అబద్ధపు ముసుగు వేసుకుని ఆయన ఆ రాత్రి వేళల ఆ నాట్యమయూరుల యొక్క నాట్యాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి ఆనందించి చాలా ఆలస్యంగా ఇంటికి రావటం మొదలుపెట్టారు. అది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు,
వరుసగా 10 రోజులు జరిగింది. అప్పుడు ఏం జరిగింది అనేది మన ప్రస్తుత కథానికలోని అంశం, పాఠ్యభాగం. అదేంటో చూద్దాము. తలుపు 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 తలుపు. ఎవ్వరూ తలుపు తీయట్లేదు. తలుపు తలుపు అని తలుపు కొట్టినా కానీ ఎవ్వరూ తలుపు తీయట్లేదు. అంతా చీకటిగా ఉంది. టంగ్ అంటూ గడియారం 1 గంట కొట్టింది. అమ్మో, ఆలస్యమైందే. నేనేమిటి ఆ వేశ్యావాటిక దగ్గరికి వెళ్ళి ఆమె నృత్యగానాల్ని చూసుకుంటూ ఆలస్యమైన విషయాన్ని కూడా గమనించలేదు. ఆమె పాట వింటూనే లేచి వచ్చేయాల్సింది. కానీ ఎందుకో ఆమె రూపము కూడా నన్ను ఆకర్షించింది. ఏదో ఒక వంకతో ఆమెతో కాసేపు సంభాషించాలనే ముచ్చట కలిగింది. ఆలస్యమైపోయింది. ఇంతకీ ఎవరు తలుపు తీయట్లేదు. నేను కనుక ఇలా ఆలస్యంగా వచ్చాను అన్న విషయం కనుక నా భార్యకి కమలినికి కనుక తెలిస్తే నొచ్చుకుంటుంది. అందుకని మెల్లగా మరొకసారి తలుపు కొట్టే ప్రయత్నం చేస్తాను. చూసి ఏమవుతుందో కూడా గమనిస్తాను అనుకుంటూ తలుపు 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 అని మెల్లగా తోశాను. అంతా చీకటి. ఏం చేయాలి? జేబులో నుంచి అగ్గిపెట్టెని తీసి వెలిగించి వెలుతురికై చూస్తున్నాను. లోపలికి వెళ్ళాను. అంతా చీకటి. మండువాని దాటి కమలిని పడుకున్న మంచం దగ్గరికి కూడా వెళ్ళాను. ఎవరూ లేరు. ఏమైంది కమలిని? ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఇప్పుడు గనక నేను మెల్లగా రంగడిని లేపి, రాముణ్ణి లేపి, వాడితో మంచి మాటలు చెప్పి వెళ్ళి కనుక పడుకుని ఉంటే తెల్లవారిపోతుంది, ఈ గండం గడిచిపోతుంది అనుకుంటున్నాడు గోపాలరావు. ఈ గోపాలరావు ఎవరు? ఈయన ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటున్నాడు అనే విషయాలని మనం తెలుసుకునే ముందుగా అసలు కథానిక అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఏ విధంగా తెలుగు సాహిత్యంలో చోటు చేసుకుంది, ఏ విధంగా తెలుగు సాహిత్యాన్ని ముందుకు నడిపిస్తోంది అనే విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి, ఇంకెందుకు ఆలస్యం. మనము ఈ కథ్ ఈ కథ్ అనేది సంస్కృత ధాతువు. కథ్ అంటే చెప్పుట, వినిపించుట, మాట్లాడుట, సంభాషించుట అనే అర్థాలు ఉన్నాయి. ఈ కథ్ అనే ధాతువు నుంచి కథ అనే అజంత పదం ఏర్పడ్డది. మనం ముందు నుంచి అనుకుంటున్నాము సంస్కృత భాషలో హలంతం ఉంటే తెలుగు భాషలో అజంత పదాలు ఉంటాయి అని. ఆ కథ్ అనే పదము అజంతంగా అచ్చు చేర్చుకుని కథ అనే పదంగా మారింది. ఆ కథ అనేది పెద్ద కథ చిన్న కథ అని లేకుండా కథారూపంగా చెప్పేవాళ్ళు. పెద్ద పెద్ద కాశీ మజిలీ కథలు, అమరావతి కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, ఈ విధంగా రకరకాల కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ కథల గురించి మనం వచ్చే విభాగంలో ముచ్చరించుకుందాము. కానీ ఆ కథల కన్నా కథ కనుక చిన్నగా ఉండి సమగ్రంగా అల్లబడి కథగా ఉంటే, సాంఘిక ప్రయోజనాన్ని అందించగలిగి ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో షార్ట్ స్టోరీస్ రాయటం మొదలుపెట్టారు ఆంగ్ల భాషలో, ఇతర భాషల్లో. దాన్ని చూసి ప్రేరేపితులై సామాజిక దృక్పథాన్ని ఆలోచిస్తూ మన తెలుగు కవులు కూడా చిన్న కథలని రాయటం మొదలుపెట్టారు. ఆ చిన్న కథలని కాలక్రమేణా ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు దానికి చిన్న పేరు పెట్టారు. ఆ బుజ్జి కథకి పేరు పెట్టారు. ఆ పేరే కథానిక. ఆ కథానిక అనేది 4 లక్షణాలను కలిగి ఉంటుంది. అది
సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత, నిర్భరత, ఈ 4 ప్రధానమైన లక్షణాలను కలిగి ఉంటుంది ఈ కథానిక. ఈ కథానిక యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, దానివల్ల మనం తెలుసుకుంటున్నది ఏంటి, ఉపయోగాలు ఏంటి, సమాజాన్ని ఉద్ధరిస్తోందా, సంఘాన్ని మారుస్తోందా, దురాచారాలను దూరంగా పెడుతోందా అని కనుక మనం ఆలోచిస్తే అవుననే చెప్పాలి ముమ్మాటికి కూడా. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణను తీసుకుని నాకు నచ్చిన రీతిలో, నాకు వచ్చిన రీతిలో మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ కథ కానీ, కథానిక కానీ, సాహిత్యము కానీ ఏదైనా మనం అమలు చేయాలంటే, రచించాలంటే దానిలో 2 ముఖ్య భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది వస్తువు, రెండవది శిల్పము. ఈ వస్తువులో క్లుప్తత, సూటిగా చెప్పడం, కాల్పనిక, వాస్తవికత, సహజత్వం, ఉత్కంఠత, పాత్ర చిత్రణ, సమస్య పరిష్కారం, వ్యక్తిగతం, ఇలాంటి రకరకాల లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి అన్నీ కూడా ఒక కథానిక యొక్క విభాగాలే. కానీ ఈ విభాగాలు అన్నీ కూడా సరి అయిన రూపకల్పన చెయ్యడానికి శిల్పం అనేది చాలా ముఖ్యమైనది. ఈ వస్తువు, రచన, భాష, శైలి, ఎత్తుగడ, కొసమెరుపు, సంవాదము, ఉత్కంఠ ఇన్ని మధ్యలో ఉన్నా కూడా వాటి అన్నిటినీ సరిగ్గా అమర్చేదాన్ని శిల్పము అంటారు. ఇప్పుడు సాహిత్య విభాగంలో కథానిక విభాగాన్ని కానీ, సాహిత్య విభాగాన్ని కానీ తీసుకుని ఉంటే మనకి 2 విభజిస్తున్నాము. అందులో వస్తువు అనేది ఒక విభాగం అయితే, ఆ వస్తువుని ఏ విధంగా తీసుకుని దాన్ని పెంపొందించి రూపకల్పన చేసి ఒక చక్కని చుక్కలాగా తెలుగు తల్లికి అందించగలము, చక్కటి ఆభరణంలాగా చెయ్యగలము అనేదానికి శిల్పం అనేది చాలా ముఖ్యమైనది. దానికి ఉదాహరణగా మనము ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని తీసుకుంటున్నాము. ఇది ఒక పల్లకి అనుకోండి, నాకు డ్రాయింగ్ రాదు సరిగ్గా. ఇది ఒక పల్లకి. ఈ పల్లకిలో తెలుగు కథానిక అనే ఒక మాతృమూర్తి కూర్చుని వెళ్ళాలి అంటే ఈ పల్లకికి ఒక ముడి సరుకు కావాలి. ఇప్పుడు కవికి, రచయితకి మనసులో ఒక ఆలోచన వస్తుంది, నేను ఇప్పుడు దేని గురించి వ్రాయాలి. ఇప్పుడు సరోజినీదేవి ఉన్నారు, పాలంక్విన్ బేరర్స్ అని రాశారు. ఆవిడ పల్లకీని మోసే బోయిల గురించి రాశారు. అదేవిధంగా ఒక పల్లకి గురించి రాయాలి అంటే ముందు ఒక చిత్రం మన మనసులో వస్తుంది. ఓహో, పల్లకి గురించి రాయాలి. పల్లకీలో మన తెలుగు కథానిక ఎంత టీవీగా కూర్చుంది అనే విషయాన్ని తెలియచేయాలి. ఆ పల్లకి ఎంత అందంగా, ఎంత బలిష్టంగా నిర్మింపబడిందో కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ పల్లకిని మోసే బోయిలు కూడా కావాలి. ఆ బోయిలు ఏ విధంగా పల్లకిని తీసుకుని వెళ్ళి ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తున్నారో కూడా తెలుసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు పల్లకి అనేది ఒక ఆలోచన అనుకోండి, అది ఇతివృత్తం అనుకోండి, అది ఒక వస్తువు, ఒక కథ. ఆ కథకి కథనము అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎప్పుడైతే పల్లకి గురించి మనం చెప్పాలి అనుకున్నామో ముడి సరుకు గురించి కూడా మనం ఆలోచించాలి. అప్పుడు ఆ పల్లకికి కావలసిన చెక్క ఏమిటి, స్క్రూలు ఏమిటి, వడ్రంగి ఎవరు, ఏ విధమైన ఆకారంలో దాన్ని చెయ్యాలి, ఏ విధంగా బోయిలు పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఉండేట్టుగా చెయ్యాలి, ఏ విధంగా అందులో తెలుగు కథానిక అనే మన అపురూపమైన ఆ అమూల్యమైన ఆ కవితా విశేషం కూర్చునేందుకు సౌకర్యంగా, సౌలభ్యంగా
ఆసనము అనేది కూడా చెయ్యాలి. కాబట్టి వడ్రంగులు కావాలి. వడ్రంగులు దాని రూపాన్ని చేస్తారు. చేసిన తర్వాత దానిలో అన్ని జిగినీలు, జిగిషీలు, నగిషీలు, పూసలు, తెరలు, పట్టుపంచలు అవన్నీ కూడా ఉండాలి. అంతేకాకుండా ఆ తెలుగు కథానిక కూర్చునేందుకు ఒక మంచి ఆసనం కూడా ఉండాలి. ఆవిడ చాలా సౌకర్యవంతంగా కూర్చోగలిగి ఉండాలి. ప్రయాణించేటప్పుడు కూడా ఆవిడకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అదంతా జరగాలి అంటే ఆ పల్లకిని మోసే బోయిలు చాలా బలవంతులై, చాలా దృఢ నిశ్చయులై ఆ పల్లకిని ఆ ఉన్నత మార్గంలో తీసుకెళ్ళి ఆ మజిలీని పూర్తి చేయించగలిగి కూడా ఉండాలి. ఏ విధంగా ఒక పల్లకీని తయారు చేసి ఆ పల్లకీలో తెలుగు కథానిక అనే మన అపురూపమైన మన అమ్మాయిని కూర్చోపెట్టి మరొక చోటికి తీసుకెళ్ళటానికి ఏవేవి అవసరమో అదేవిధంగా తెలుగు కథానిక అనే దాన్ని కనుక మనం చక్కగా అపురూపమైన శిల్పంగా తయారు చేయాలి అంటే, రచయిత శిల్పిగా మారాలి అంటే ఆ రచయిత ఏవేవి పాటించాలి? ఒక 4 లక్షణాలు మాత్రం చాలా ముఖ్యమైనవి అని మన తెలుగు సాహితీవేత్తలు చెబుతున్నారు. ఆ 4 లక్షణాలు ఏమిటి అంటే సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత, నిర్భరత. సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత, నిర్భరత అనే ఈ 4 లక్షణాలు కూడా చాలా చక్కగా అమరినప్పుడే తెలుగు కథానిక అనేది తేజవంతం అవుతుంది. అందరి దగ్గరికి చక్కగా చేరగలుగుతుంది, సంస్కరించగలుగుతుంది, చక్కగా మృదువుగా చెప్పగలుగుతుంది. ఆ 4 కూడా ఏమిటో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ లోపల ఈయన అదేనండి మన గోపాలరావు ఇప్పుడే కదండి అగ్గిపెట్టె వెలిగిచ్చేసి అంత చీకటి చీకటి అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా? మళ్ళీ ప్రయత్నిద్దాం, ఇంకోసారి కనిపిస్తుందేమో అనుకుంటూ ఈసారి అగ్గిపెట్టె కాదు నేను లైట్ పెట్టుకుని వెళ్తాను అనేసి ఆ లైట్ను అటువైపు తిప్పుకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి చూస్తే ఎక్కడా కమలిని కనిపించట్లేదు. సరే, మన పనివాడు ఉన్నాడు కదా రాముడు, వాడిని అడిగితే సరే వాడు చెప్తాడు అని రామా 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 అని రామాని పిలవటం మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడ చల్లగాలికి చుక్కల్ని చూస్తూ చుట్ట తాగుతున్న రాముడు వెంటనే చుట్టను కింద పడేసేసి బాబు పిలిచారా ఏంటి అని అడగటం మొదలుపెట్టాడు. ఇక్కడ గురజాడ వారు ఎంతటి చమత్కృతిని తన భాష ద్వారా మనం అనుకుంటున్నాం కదండి. ఇక్కడ పల్లకి అనేది దిద్దుబాటు అనే కథానిక కనుక మనం ఒక పల్లకీలాగా ఊహించుకుంటే దాని చెక్కలతో అమర్స్తున్న దాంట్లో పాత్ర చిత్రణ, ఏకాత్మత, సంభాషణ చాతుర్యము అదే అంతా కూడా అమర్చినట్టుగా ఉండాలి. అంతేకాదు అందులో ఎక్కువ పాత్రలు కూడా ఉండకూడదు. తక్కువ సమయంలో తక్కువ పాత్రల మధ్య అర్థమయ్యే సంభాషణలతో, వ్యావహారిక భాషతో కూడిన దానితో సమాజ దృక్పథాన్ని మనసులో పెట్టుకుని దానికి ఒక సమస్య అయితే దానికి పరిష్కారాన్ని కూడా చూపించేదిగా ఉండాలి. అందులో మన గురజాడ గారు చాలా కృతకృత్యులు. ఆయనదే తొలి తెలుగు కథానిక అని కూడా చాలామంది భావిస్తారు. కొంతమంది మాత్రం వేరే ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడ మనము ఈ సంక్షిప్తత, సమగ్రత, ఏకాగ్రత, నిర్భరత అనే 4 గురించి ముచ్చటించుకునే ముందర మళ్ళీ ఒకసారి మన పల్లకి దగ్గరికి వెళ్దాం. మన పల్లకీలో ఇక్కడ బోయిలు ఉన్నారు. ఇక్కడ మనకి చెక్కతో చేసినది ఉంది. దీని మీద ఇక్కడ కూర్చునేందుకు ఒక ఆసనం ఉంది.
దీని చుట్టూ చక్కటి గోపురంలాగా ఉంది. ఆ గోపురం మీద అన్ని నగిశీలు చెక్కపడ్డాయి, అలంకారాలు చేయబడ్డాయి. అసలు ఏమిటి ఈ మొత్తము కూడా ఇతివృత్తం. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నారు, సంక్షిప్తత ఉండాలి. అందుకని ఇక్కడి నుంచి మొదలుపెట్టింది ఇక్కడితో అయిపోయింది, చాలా తక్కువ సమయంలో అయిపోయింది. అంతేకాకుండా ఆ సంక్షిప్తత అనేది చిన్న పాత్రలు ఉండాలి, ఎక్కువ పాత్రలు ఉండకూడదు. కొంతమందే ఉండాలి, 2, 3, 4 అంతకంటే ఉండకూడదు. కాబట్టి మన గురజాడ అప్పారావు గారు ఈ దిద్దుబాటు అనే కథానికలో 2 ప్రత్యక్ష పాత్రల్ని, ఒక పరోక్ష పాత్రని, ఆ పరోక్ష పాత్ర ఏమీ మాట్లాడదు, కాకపోతే ఆమెనే సూత్రధారి. మొత్తం ఈ కథానికని నడిపించినది ఆమె కమలిని. ఈ మాట్లాడుకునే పాత్రధారులు ఈ గోపాలరావు, నేను సంఘ సంస్కర్తని అనుకుంటూ పొరపాటున తప్పుదారిలో వెళ్తున్న ఈ గోపాలరావు, ఆ గోపాలరావు ఇంట్లో పనిచేస్తున్న రాముడు. ఆ రాముడు ముందు నుంచి కూడా వాళ్ళకి బాగా ఆత్మీయుడు, నౌకరులాగా కాదు, శ్రేయోభిలాషి కూడా. ఆ శ్రేయోభిలాషి ఎలా అయ్యాడో మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ ఈ పల్లకి అనేది ఇతివృత్తం. ఈ ఇతివృత్తానికి చాలా గట్టిగా శీలలు బిగించాలి. మనం ఈ విధంగా చెక్కని చేసిన తర్వాత దీని మీద ఒక డోమ్ పెట్టాలి కదా, ఇక్కడ సీట్ వేయాలి కదా, ఇక్కడ బోయిలు పట్టుకునేందుకు చోటు పెట్టాలి కదా, అంతేకాకుండా అలంకారాలు చేయాలి కదా. ఆ అలంకారాలు చేయాలి అంటే చక్కటి స్క్రూలు ఉండాలి, మేకులు ఉండాలి, పనిముట్లు ఉండాలి. అవన్నీ చేయించగల ఒక నేర్పరి కూడా ఉండాలి. ఆ నేర్పరే రచయిత. ఆయన తీసుకునే పనిముట్లే ఇందులో ఉండే ఏమేమి ఉండాలి అనేది చూస్తే క్లుప్తత ఉండటమే కాదు, సూటిగా చెప్పవడం కూడా రావాలి. సూటిగా చెప్పేయాలంతే, ఎందుకంటే తక్కువ వ్యవధిలో మనం ఎక్కువ విషయాన్ని అందిస్తున్నాము కాబట్టి సూటిగా చెప్పేసేయాలి. అంతేకాకుండా వర్ణనలు వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఇంకొకటి, ఇతివృత్తము సమకాలీన సమాజానికి ప్రతిబింబంలాగా ఉండాలి. దానివల్ల ఒకళ్ళో ఇద్దరో 10 మందో ఉపయోగపడి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోగలగాలి. వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటే వాళ్ళు సమాజాన్ని సంస్కరించడానికి సిద్ధమవుతారు, పూనుకుంటారు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఈ గోపాలరావు రాముడు మధ్య జరిగే సంభాషణలు అత్యంత ఆసక్తికరంగా మాత్రమే ఉన్నాయి అనుకుంటే తప్పు. ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటాయి. అతను పని మనిషి కాదు, నౌకరు అనుకుంటున్నాము, కానీ ఈ కథానికలో ప్రధాన పాత్రని తాను కూడా వహిస్తున్నాడు. అది ఏ విధంగా అనేది చూద్దాము. ఇప్పుడు ఈ గోపాలరావు ఏం చేస్తాడంటే దీపాన్ని తీసుకెళ్ళి భార్య పడుకుని ఉన్న మంచం దగ్గర చూస్తాడు. భార్య కనిపించట్లేదు. ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఇతన్ని అడిగితే చెబుతాడు అనే ఉద్దేశంతో రామా రామా అంటూ పిలుస్తాడు. వస్తాడు రాముడు. రాముడు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ రాముడు. మీ అమ్మ ఎదురా అని అడుగుతాడు. అడిగితే ఆ రాముడు ఎంతో చమత్కారంగా మా అమ్మ ఇంటున్నది బాబు, మా అమ్మ ఇంట్లో ఉంది అని చెప్తున్నాడు. ఈయనకి కోపం వచ్చేస్తుంది గోపాలరావుకి. ఏమిట్రా, మీ అమ్మ అంటే మీ అమ్మ కాదు, నా భార్య. ఏది నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళింది అని ప్రశ్నిస్తాడు. ఇందులో కథలో ఉత్కంఠత, కుతూహలము, ఈ కథ ఏమి చెబుతోంది. ఇప్పుడు ఆ గోపాలరావు భార్య ఆ కమలిని మంచం మీద లేదు, నిద్రపోవట్లేదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నలు కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి.
పాఠకులలో తర్వాత ఏం జరుగుతుంది, ఆవిడ కనిపిస్తుందా అనే ఒక ఉత్కంఠ కూడా వస్తూ ఉంటుంది. కథనము చాలా చక్కగా అల్లాలి అంటే ఈ ప్రేక్షకులలో, ఈ పాఠకులలో ఉత్కంఠతని ఎప్పటికప్పుడు అదే విధంగా ఉండేట్టుగా చేయాలి. మాకు తర్వాత తెలిసి ఏమవుతుందో అంటే అక్కడ ఉత్సాహం చాలా చప్పబడిపోతుంది. ఆ కథానిక 10 కాలాలు ఉండటానికి కొంచెం తటపడాయిస్తుంది కూడా. అందుకని ఏదిరా మీ అమ్మ అనగానే మా అమ్మ ఇంట్లో ఉంది అన్నాడు కదా, కాదురా నా భార్య అంటే అదేంటి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అక్కడే ఉండుంటుంది, ఒకసారి చూడండి అంటాడు. వెళ్ళి చూస్తే కనిపించట్లేదురా, ఎక్కడికి వెళ్ళిందో అని ఇలా బాధపడిపోతూ ఏం చెయ్యాలో తెలియక ఇలా తల పెట్టుకుని టేబుల్ మీద చెయ్యి పెట్టుకుని విచారంతో ఉంటాడు మన గోపాలరావు. ఇంతలో తలుక్కుమన్నట్టుగా ఒక కాగితం కనిపిస్తుంది. ఆ కాగితంలో కొన్ని వాక్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది కథకి తిప్పిన ప్రధానమైన మలుపు. ఈ ఉత్సుకతని, ఉత్కంఠతని ఇంకాస్త ఎక్కువ చేస్తూ పాఠకుల యొక్క పఠనా కుతూహలాన్ని పెంపొందిస్తూ అసలు ఆవిడ ఏమి రాసుంటుంది, అక్కడ లేఖ ఎందుకు ఉంది, ఆ లేఖలో ఏముంది అనే కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది. ఇంకా లేఖ చదవటం మొదలు పెడతాడు మన గోపాలరావు. అయ్యా 10 దినములాయే రాత్రులన్నింటికి మీ రాక నేను ఎరుగను, మీటింగులకు పోవుచుంటుమనిరి. లోకోపకార ఉద్యోగం నిదురమాని మేము చేయుచుంటుమని కూడా చెప్పారు. అయ్యా ఇదేమిటి, ఇప్పటి వరకు నన్ను ప్రియా, ఆర్య, భర్త అని పిలిచేది కదా మహాశయ, అలాంటిది అయ్యా అనేసింది ఏంటి అని ఈయనలో కొంచెం సంఘర్షణ మొదలవుతుంది. రాత్రులన్నింటికి మీ రాక నేను ఎరుగను, ఇప్పటికి 10 రోజులైంది, ఒక్కరోజు కూడా మీరు సరైన సమయానికి ఇంటికి రాలేదు, మీటింగులకు పోచుంటుమంటిరి. లోకోపకారం ఉద్యోగం నిదురమాని మేము చేయుచుంటుమనిరి. ఇంకా ఈ గోపాలరావు ఏం చెప్పాడు, చూడు ఈ లోకం కోసం, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం మేము నిద్ర కూడా మానేసి రాత్రులంతా సభలకి వెళ్ళి అక్కడ అంతా నినాదాలు చేసి వస్తున్నాం అని మీరు చెప్పారు, నేను విన్నాను. కానీ మా చెల్లుల వలన నిజము నేర్చితిరి. మా చెల్లులు చెప్పారు, నేను ఇంట నుండినట కళ్ళలో పలుకవలసి వచ్చాను. నేను ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ ఇష్టమైన వేశ్యల దగ్గర ఆటపాటలను చూడటానికి వెళ్ళినప్పటికీ, వారితో సంభాషిస్తూ ఆనందిస్తున్నప్పటికీ, రాత్రిపూట ఆలస్యంగా 1 గంట దాకా రాకుండా ఉన్నప్పటికీ వీటి అన్నిటికీ కూడా ఒక అబద్ధం అనే ముసుగు వేస్తున్నారు. అది ఏంటంటే నేను ఉద్యమాలకు వెళ్తున్నాను, అందులో ప్రసంగిస్తున్నాను, సహాయపడుతున్నాను, దేశ సేవ చేస్తున్నాను, సంఘ సేవ చేస్తున్నాను అనే ముసుగు మీరు వేసుకోవటానికి కారణము నేను ఇక్కడ ఉండటమే. నేను కనుక మా పుట్టింటికి వెళ్ళిపోతే మీరు మీ ఇష్టము వచ్చినట్టుగా ఉండవచ్చును. మీచే దానికి ఆవిడ ఏమంటుందంటే, మీచే కళ్ళలు పలికిస్తున్నా, నేను తప్పుదోరను నడిపిస్తున్నా, అందుకని నన్ను మీ స్వేచ్ఛకి నేను అడ్డం రాను, నన్ను క్షమించి మీరు సంతోషంగా ఉండండి అని ఈ లేఖలో ఉంది. అమ్మో ఇదేంట్రా రామా, నేను తప్పు చేశాను, ఆ వేశ్యావాకిడికి వెళ్ళి వాళ్ళ గానాన్ని వినటం ఏంటి, ఆ పాటలు బాగున్నాయని కూర్చోవటం ఏంటి, ఏదో ఒక వంక చెప్పి నేను వచ్చేయచ్చు కదా, పోని పాట వినంగానే వచ్చేయచ్చు కదా. వాళ్ళ రూపానికి కూడా నేను సమ్మోహితుడనైపోయి కాసేపు వారిని చూస్తూ
ముచ్చటించాలనుకుంటున్నాను. నేను పశువుని. నిజం బాబు, బాబు అవేం మాటలు? నేను శుద్ధ పశువుని. నేను తప్పు చేశారా? కానీ ఇక్కడి నుంచి అలాంటివేవి నేను చెయ్యను. ఒట్టు వేసుకుంటాను. కాదు 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 ఇప్పుడు ఒట్టు వేసుకోకూడదన్న నియమం కూడా ఉంది కదా. అందుకని నువ్వు నేను ఆ ఊరికి వెళ్ళి ఆ కమలిని నేను మంచివాడిని అయిపోయాను, పద్ధతిగా ఉంటాను, పశ్చాత్తాపం కలిగింది అని చెప్పి తీసుకురా. ఇదిగో 10 రూపాయలు. ఈ 10 రూపాయలు తీసుకుని నువ్వు వెళ్ళి కమలిని తీసుకొచ్చి నచ్చ చెప్పు అంటున్నాడు. పెయ్యి వెళ్ళిపోయిందా సారు అంటున్నాడు ఈ రాముడు. ఈ రాముడు నౌకరు కాబట్టి భాషలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతను వాడే పదాల ప్రయోగం ఎలా ఉంది, గోపాలరావు యొక్క పద ప్రయోగం ఎలా ఉంది, విద్యావంతురాలైన కమలిని యొక్క పద ప్రయోగం ఎలా ఉంది, సంస్కారం ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా చిత్రీకరించారు. ఈ విధంగా చిత్రీకరించడం, సంభాషణలు అనేవి మన పల్లకికి వేసుకుంటున్న అలంకారాలు. ఈ అలంకారాలలో ఇక్కడ భాష ఉండొచ్చు, ఇక్కడ అలంకారం ఉండొచ్చు, ఇక్కడ సన్నివేశాలు ఉండొచ్చు, సంఘటనలు కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సన్నివేశము అనేది అప్పుడు జరుగుతున్నది కాదు, అప్పటికి ఏర్పాటు చేయబడి ఉన్నది. మన దిద్దుబాటు ఈ కథానికలో రాత్రిపూట 1 గంటకి ఉన్నది సన్నివేశం. ఆయన ఒక వేశ్యావాటిక నుంచి తిరిగి వచ్చి తలుపు కొట్టడం అనేది సన్నివేశం. ఆ సన్నివేశంలో ఈమిడి ఉన్న సంఘటన అనేది అతని భార్య అయిన కమలిని కనిపించకపోవటం. ఆ మలుపుకి ఇంకొక మలుపుగా ఇతను నేను పశ్చాత్తాపంతో ఉన్నాను అనుకుంటూనే లోకనైజంగా అమ్మో ఒట్టు వేయరాదన్న నియమం ఉన్నది అని చెబుతూ ఆ నౌకరికి 10 రూపాయలు ఇచ్చి నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆమెతో మంచి మాటలు చెప్పి తీసుకునిరా అని చెప్పడం. అప్పుడు ఈ రాముడు నవ్వుకుంటున్నట్ట. మనకేమనిపిస్తుంది? ఒక పక్క ఈయన గోపాలరావు గారు చాలా టెన్షన్లో ఉన్నారు, భార్య కనిపించట్లేదు, భార్య పుట్టింటికి వెళ్ళిపోతాను అనేసి అలిగి ఉత్తరం రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అయినప్పటికీ అటువంటి సన్నివేశంలో ఎందుకు నవ్వుతున్నాడు అనే ఒక సందేహం మనకి కలగవచ్చు. అది బిగువు, కథానికలో ఉన్న బిగువు. ఆ బిగువు గురించి మనకి తర్వాత తెలుస్తూ ఉంటుంది. అంటాడు, ఏం చెప్తావురా నువ్వు అక్కడికి వెళ్ళి అంటే, ఏం చెప్తాను, మీరు మీ పెనిమిటి మాట వినాలి, చెప్పినట్టు ఉండాలి, ఇట్లా అట్లా చేయకూడదు. అయినా ఇదేంటయ్యా మగవాడిలాగా ఈ ఉత్తరాలు రాయటం ఏంటి, అక్కడ పెట్టడం ఏంటి, ఎవరు ఎలా భర్త ఎలా పెనిమిటి ఎలా చెబితే అలా వినాలి కానీ అని 4 కూకలేస్తాను. అది కాదురా, ఇక్కడ మనకి గోపాలరావు యొక్క ఔన్నత్యం తెలుస్తుంది, ఆయన స్త్రీ విద్యకి ఇచ్చిన ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది. అదేంటిరా, చదువుకుంది కాబట్టి అలా రాస్తుంది అంటున్నావు? చదువు స్త్రీలకి ఎంత ఉత్కృష్టమైనదిరా, విద్యావంతురాలైన స్త్రీ ఎంత ఉన్నతమైనదిరా, నువ్వు కూడా నీ పాపని చదివిస్తున్నావు కదా అంటూ ఈ గోపాలరావు స్త్రీ విద్యనికి చాలా చక్కగా గుర్తించి గౌరవిస్తూ కూడా ఉంటాడు. అలా కాదురా, నువ్వు ఏం చెప్తావైతే అంటూ మళ్ళీ అడుగుతాడు. అడిగితే నేను ఆమె చెవిలో కూత వేసుకుంటాను, ఆ ఊరికి మన ఊరికి ఇంకో కొత్త సానమ్మ వచ్చింది,
ఆమె చాలా అందంగా ఉంటుంది. మీరు వచ్చి కనుక ఇక్కడ మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే మన బాబు చిన్న దొర పెద్ద దొరలాగా ఆ కొత్త సానితో స్నేహం చేయటం మొదలు పెడతాడమ్మా అని చెప్తాను అంటాడు. అది కాదురా, నన్ను ఈ విధంగా ఎందుకు అంటున్నావు? నేను మారిపోయాను, నేను పశువుని, నిజంగా పశువుని మారిపోయాను. ఇంక ఎప్పుడూ ఆ వాడలకి వెళ్ళను, వాళ్ళ పాటలు వినను, వాళ్ళ యొక్క రూపానికి మోహితుడిని కూడా కాను. నేను నిజంగా చెప్తున్నాను. ఇదే మాటలు చెప్పి నువ్వు మన కమలిని తీసుకునిరా అని చెప్తాడు. ఇంతలోపల ఏం జరుగుతుందో కాసేపు మనం కూడా ఉత్కంఠతో ఉండి ఇక్కడ విషయాలను గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ క్లుప్తత ఈ కథలో మనకి చెప్తున్నారు. అంటే ఈ కథానిక నిడివి చాలా తక్కువ. ఈ కథానిక నిడివి చాలా తక్కువ. పాత్రలు కూడా 3 ఉన్నాయి. అందులో 2 పాత్రల మధ్య సంభాషణ జరిగింది. ఒక పాత్ర తన ఉత్తరం ద్వారా సంభాషణ చేసింది. అంతేకాకుండా 10 రూపాయలు ఆనాటి విలువ, ఆర్థిక స్తోమత గురించి. అదే కాకుండా గోపాలరావులో ఉండే మంచి లక్షణాలు కూడా చాలా చెబుతూ ఉంటాడు. ఆ రామును కొడతాడు ఒకసారి బాగా, తర్వాత మళ్ళీ కాదురా నేను కోపంలో కొట్టాను, ఇంకెప్పుడు నిన్ను అలా కొట్టను, నువ్వు చాలా మా మేలు కోరేవాడివి అని మళ్ళీ బుజ్జగించి వాడిని పంపిస్తూ ఉంటాడు. నేను నిజంగా మారిపోయాను అని చెప్తాడు. ఇక్కడ మనం సమన్వయం చేసుకుంటే తక్కువ వ్యవధి ఉండాలి. మన కథానికకి తక్కువ వ్యవధే ఉంది, తక్కువ పాత్రలే ఉన్నాయి, 3 పాత్రలు ఉన్నాయి. సమగ్రత, ఇందులో ఉండే సమస్య ఎక్కడ ప్రారంభమైంది, ఏ విధంగా కొనసాగింది, దాని పరిష్కారం ఎక్కడ దొరికింది, ఎక్కడ పతాక సన్నివేశానికి వచ్చింది, ఆ పతాక సన్నివేశంలో ఏం జరిగిందో మనం ముచ్చడించుకుందాము. అప్పుడు ఏకాగ్రత. ఇప్పుడు మామూలుగా పెద్ద కథలు చూస్తుంటే మనకి సినిమాల్లో కానీ సైడ్ క్యారెక్టర్స్ వెళ్తూ ఉంటాయి ప్యారలల్గా, సమానత్వంగా సమాంతర రేఖల్లాగా ఒక నాయకుల కథలు నడుస్తూ ఉంటే హాస్య జంటనో ఇంకోలో ప్రతి నాయకులు అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ కథానికలో ఏకాగ్రత ఉంటుంది. ఒకటే అంశాన్ని తీసుకుంటారు, తక్కువ పాత్రల్ని తీసుకుంటారు, వాటి మధ్య చక్కగా పొందికగా అమరుస్తారు. అదే ఇక్కడ శిల్పము అని మనం అంటున్నాము. ఈ క్లుప్తత సూటిగా చెప్పడం కాల్పనికత, అది కల్పన అయినప్పటికీ అందులో వాస్తవికతను జోడించి తక్కిన సహజత్వంగా ఉంచుతూ ఉత్కంఠని రేకెత్తిస్తూ పాత్ర చిత్రణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇవి అన్నీ కూడా మన పల్లకి మీద ఉన్న మేలి ముసుగులు అనుకోండి, అలంకారాలు అనుకోండి. కానీ ఇది ఓన్లీ అలంకారమా? కాదు, ఆలోచనలను రేకెత్తించేది. దానికి ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్య కొంతవరకు కొనసాగుతుంది, తర్వాత దానికి ఒక పరిష్కారం చూపించబడుతుంది, సుఖాంతం అవుతుంది. అది వ్యక్తిగతమైతే దాన్ని ఉత్తమ పురుషులు, నేను వెళ్ళాను, నేను చేశాను. ఇప్పుడు గోపాలరావు అంటాడు కదా, నేను పశువుని, పెద్ద పశువుని, చిత్త పశువుని, చెత్త పశువుని అనుకుంటూ ఆయనకాయనే చెప్పుకుంటాడు కదా. అది ఉత్తమ పురుషులు చెప్తున్న కథానిక. అంతేకాకుండా ఈ సమగ్రత వచ్చిన తర్వాత ఏకాగ్రత కూడా ఉంది. ఏకాగ్రతలో ఏముంది? ఈ మొత్తం కథలో, మొత్తం ఇందులో ఈ గోపాలరావుకి కొత్తగా అలవడుతున్న వ్యసనం ఏమిటి, దానిని ఏ విధంగా పరిష్కరించాలి, సమస్య, వ్యసనము, పరిష్కారము ఏ విధంగా జరిగింది అనేది కొనసాగింపు. దీన్నే ఎత్తుగడతో మొదలయ్యి, స్టార్టింగ్తో మొదలయ్యి కథ చాలా రసవత్తరంగా సాగి దాని చివర కొసమెరుపు చెప్పేనా? ఆ కొసమెరుపు ఏమిటంటే, ఈ గోపాలరావు చాలా బాధపడుతూ ఉంటే మంచం కింది నుంచి
అమృత బిందువులు లాంటి వాక్కులతో కలగలగలగలమనే కరకంకణ ధ్వనులతో చక్కటి నవ్వుతో ఆ కమలిని మంచం కింద నుంచి బయటికి వచ్చేసి గోపాలరావు ఎదురుగుండా నిలబడుతుంది. దాన్ని గమనించిన ఈ రాముడు వాసంలాగా బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన వీళ్ళకి ఏకాంతాన్ని కుదురుస్తూ ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇది కథ యొక్క ముగింపు, కొనసాగింపు. ఇందులో రెండే పాత్రలు ఉన్నప్పటికీ అసలు కథని నడిపింది అంతా కూడా కమలినికి తోడుగా ఉండి నడిపింది కూడా రాముడు. ఇందులో నాయకుడు అని మనం గోపాలరావుని అనుకుంటాము, కానీ నిజానికి నాయకురాలు స్త్రీ విద్య యొక్క ప్రాధాన్యాన్ని చూపిస్తూ చదువుకున్న స్త్రీలు ఏ విధంగా వాళ్ళ సంసారాలని చక్కబెట్టుకోగలరు సున్నితంగా అనే విషయాన్ని కూడా అన్యాపదేశంగా చెప్పకనే చెప్పారు గురజాడ వారు. ఇక్కడ ఒక్కసారి పోల్చుకుందాం ఏమేమి జరిగినాయో. ఎత్తుగడ అంటే ప్రారంభం ఎట్లా జరిగింది? తలుపు 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 అని గోపాలరావు తలుపు కొట్టడంతో మొదలైంది. దానికి సంభాషణలు రామారావు గారితో చేశారు. ఇద్దరే పాత్రలు ఉన్నాయి. సన్నివేశం రాత్రి 1 గంట సొంత ఇంట్లో. సంఘటన భార్య కమలిని కానరాకుండుట. కమలిని లేఖ ఉత్కంఠతను లేపుతోంది. పశ్చాత్తాపం పతాక సన్నివేశం. కమలిని ఉపాయం దిద్దుబాటు. ఎత్తుగడతో ప్రారంభమయ్యి ముగింపుతో సుఖాంతం అయ్యింది. ఇది అంతా బాగుంది. రచయిత చాలా నేర్పుగా, ఒడుపుగా, ఒద్దికగా పాత్రల్ని పెట్టి ఆ కథానికని చాలా రసమయంగా చేశారు. కానీ ఇప్పటి వరకు ఏమంటున్నా, పల్లకి నిర్మాణం అయ్యింది, దానికి స్క్రూలు పెట్టారు, పట్టుపరుపులు వేశారు, వాటి మీద పట్టు మంచి నగిశీలు చెక్కారు, గంటలు పెట్టారు, అలంకారాలు చేశారు. అందులో తెలుగు కథానిక కూర్చుని ఉంది. కానీ చాలా ముఖ్యమైనది బోయిలు. రచయిత ఒక పాత్రను సృష్టించాడు. ఆ పాత్రధారులు తమ యొక్క నటనతో ఆ పాత్రలో లీనం అయిపోయి ఆ కథానికని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఆ అందమైన కథానిక అనే మన తెలుగు కన్య కూర్చున్న పల్లకిని నడిపిస్తున్న బోయిలు ఎవరో కాదు, ఆ పాత్రధారులు. కవి తన యొక్క ఊహతో, ప్రతిభతో తను పాత్రలను సృష్టించి ఆ పాత్రల ద్వారా తాను చెప్పదలుచుకున్న అన్ని విశేషాలని అందరికీ అందించాడు. సమాజాన్ని చక్కగా సంస్కరిస్తున్నాడు. ఏదైతే ఈ పల్లకిలో పయనము అని మనం అనుకుంటున్నామో, ఈ బోయిలు ఇక్కడ మొదలుపెట్టి అక్కడ తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాము, అది మరికొన్ని కథానికలు రావటానికి మార్గదర్శకం అవుతుంది. ఈ విధంగా తెలుగు కథానిక అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. నవయుగ వైతాళికులైన గురజాడ అప్పారావు గారు రచించిన ఈ దిద్దుబాటు అనే దాని గురించి చెప్పడం అనేది చాలా కష్టమైనదే. కానీ హనుమంతుడు ముందు కుప్పిగంతులా అంటారు. కానీ ఆ కోతిపిల్లకి ఆ కుప్పిగంతులే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. పెద్ద మనసుతో ఆ హనుమంతుడు కూడా ఆ కోతిపిల్ల గంతుల్ని ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే నాకు కూడా జరుగుతుందని మీరందరూ కూడా ఈ ప్రయాణంలో ఆ గురజాడ వారి చేయూతని తీసుకుని, ఆశీర్వచనాన్ని తీసుకుని, ఆయనే కాదు చాలామంది వేరే వాళ్ళు కూడా ఆయన రామారావు గారు అనే ఆయన ఊరు అడవి అని ఒక చిన్న కథని తీసుకుని కథానికని
అందులో దాహము, దప్పిక. ఒక బాటసారి ఎంతమందిని అడిగినా ఎవరు నీళ్ళు ఇవ్వలేదు. నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ విషయాలన్నీ చెప్పు అని ప్రశ్నించారే కానీ దప్పికని ఎవరూ తీర్చలేదు. ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక చెలమ దగ్గర నీరుని తాగుతూ, ఆ మనుషుల కన్నా ఈ చెలమ చాలా గొప్పది, నా ఊరు అడగలేదు, నా పేరు అడగలేదు, హాయిగా నా దప్పికని తీర్చింది అని చెప్పుకుంటారు. ఈ విధంగా సంఘంలో ఏవైతే జరుగుతున్నాయో దురాగతాలు, వాటిని చక్కగా, చిక్కగా, చిన్నగా, ఉన్నతంగా చెప్పే కథానిక మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తూ నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని అనుకుంటూ ఇప్పటికీ సెలవు తీసుకుంటాను. కథ అనే సరికొత్త విధానంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై తెలుగు తల్లి. నమస్తే.